హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. మీరు చూస్తున్నారు వ్లాగింగ్ విత్ ఏఎన్ యూట్యూబ్ ఛానల్. మనం ఏంటంటే ఒక కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్. కథలో ఏంటంటే ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఆ పెద్ద మనిషి ఏంటంటే దరిదాపు ఒక వెయ్యి మంది జనాలతో ఒక పని చేయించుకున్నాడు. మూడు రోజులు అనమాట. అయితే 3 రోజులు పని చేయించుకున్న తర్వాత చివరిలోని ఈ 3 రోజులు కూడా ఒక భోజనం అటు ఏమీ తినలేదు. పనులు వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్క మెతుకు కూడా తినలేదన్నమాట. అయితే వీళ్ళకి చివరి రోజు ఉంటుంది కదా, చివరి రోజు 3వ రోజు అనమాట. కొంచెం అందరికీ భోజనాలు అయితే వడ్డిస్తున్నాడు. కరెక్ట్గా అన్ని వండించుకుని వేడి మంచి ఆకలి మీద ఉన్నారు. 3 రోజులు బట్టి ఏం తినలేదు కదా, మంచి ఆకలి మీద ఉన్నారన్నమాట. అయితే ఈ అన్నం అంటే అందరూ ఒక ముద్ద అలాగా నోట్లో పెట్టుకోబోదికి ఒకడు వచ్చేగాన ఆ అన్నం ప్లేట్లని అలాగా తీసేస్తున్నాడు అనమాట. అంటే ఎవరైతే భోజనం వడ్డిస్తున్నారో వాళ్ళు కాకుండా వేరే ఒక వ్యక్తి వచ్చి ఎక్కడి నుండో బయట నుండి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముందల ప్లేట్లో అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని ఏంటంటే తీసేస్తున్నాడు అనమాట. ఈ కథ ఎలా ఉంటుందంటే వినడానికి చాలా బాధ ఉంటుంది. అంటే 3 రోజులు బట్టి అన్నం వాటి ఏం తినలేదు, అయినా సరే ఏదో తిందామని నోటికాడలాగా ముద్ద పెట్టబోదికి ఎవడో వచ్చి ఆ అన్నం వాటిని తీసేసుకుంటున్నాడు అన్నమాట. ఈ కథలో ఉద్దేశం ఏంటంటే, ఆ కథలో ఎవరైతే భోజనం తీసేసుకుంటున్నారో కదా అతనే యూట్యూబ్లో మూవీ రివ్యూస్ చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకు ఈ విధంగా అంటున్నానంటే, దరిదాపు ఒక సినిమా ఇండస్ట్రీ, ఒక సినిమాలోని దరిదాపు ఒక 1000 మంది పైన పనిచేస్తాను కానీ ఒక సినిమా తయారవ్వదు. ఒక 6 నెలల్లో సంవత్సరమో పడుతుంది. లాస్ట్కి వచ్చేసరికి వాడి బిజినెస్లోని అంటే వాడిని వచ్చిన స్టైల్లో వాడు సినిమా తీస్తాడు, అంతే కదా. వాడి వ్యాపారం ఇష్టం ఉంటే చూడడం, లేకపోతే వాళ్ళకు ఉండడం అది చేయాలి. అంతేగాని బయటకు వచ్చి ఇది బాగోలేదు అది బాగోలేదు అంటే వాడికి ఎంత బాధగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, అవునా? అయితే మీ పక్కన ఉన్నోడు ఎవడో వచ్చి మీ బిజినెస్ బాగాలేదు అని మీకు రోజు కస్టమర్స్ని చెడగొడితే మీకు ఎలా ఉంటుంది? అవును కదా, ఎవరికైనా బాధగా ఉంటుంది. అయితే ఈ విధంగా ఎలాగైతే ఎవరైతే ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారో వాళ్ళు ఏంటంటే ఒక యూట్యూబర్ మీద అయితే 6 కేసులు వేశారు ఫ్రెండ్స్. అతను దరిదాపు అంటే మనం ఎప్పుడు కూడా ఒక బిజినెస్ని, వ్యాపారాన్ని కించపరచకూడదు. కించపరచడమే కాదు, అసలు ఎదుటివాడి బిజినెస్ గురించి మనకు అనవసరం. ఇష్టం ఉంటే చూడడం, లేకపోతే వాళ్ళకు ఉండడం. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నారు, అతని స్టైల్లో అతను రకంగా అతను తగ్గ సినిమా తీసుకుంటాడు. ఏదో రూపాయి వస్తే డైరెక్టర్లకి, సినిమా హీరోలకి, వాళ్ళ నమ్ముకున్నటువంటి ఎన్ని మంది అయితే ఉన్నారో అన్ని మందికి శాలరీలు అనేది ఈ సినిమా నుండే కదా ఇవ్వాలి, అంతే కదా. వాళ్ళు వ్యాపారం కొద్ది వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ప్రతి సినిమా మనకి నచ్చాలని రూల్ లేదు. ఇప్పుడు నాకు నచ్చాల్సిన సినిమా మీకు నచ్చకపోవచ్చు. నాకు అంటే వాళ్ళకి నచ్చకపోయిన సినిమా నాకు నచ్చవచ్చు. వాళ్ళకి నచ్చాల్సింది నాకు నచ్చదు, నాకు నచ్చాల్సింది వాళ్ళకి నచ్చకపోవచ్చు. నచ్చకపోతే నచ్చలేనట్టు ఉండాలి, అంతేగాని మనకు పనికిరాని అంటే మనకు సంబంధం లేని విషయంలో ఏంటంటే ఏదో రివ్యూలు ఇచ్చుకోవడం అలాంటి ఎప్పుడూ చేయకూడదు. ఇప్పుడు ఒక యూట్యూబర్కి దరిదాపు 6 కేసులు వేశారు. దరిదాపు ఒకరు జిల్లాలోనే, ఒకరు స్టేట్లోనే, ఒకటైనా ఎక్కడో వేశారంట. దరిదాపు ఎందుకు? అందులో వచ్చేది నిజంగా ఒక అతను అన్నాడు అనమాట, ముక్కులో పొక్కంత. దాని గురించి ఇలాగా యూట్యూబ్లో అటు చెప్పడం, తర్వాత ఇలాంటి రివ్యూలు అటు చెప్పడం వల్ల ఎందుకు వచ్చేది? ఇప్పుడు కేసు వేసారు. ఎలా కాదన్నా సరే ఒక 5-6 ఏళ్ళు పట్టినా సరే, ఎలా కాదన్నా ఒక 5-6 లక్షలు కొలిసి పెట్టుకోవాలా. ఎందుకు అలాంటి రిస్క్ లాంటి ఎందుకు ఫ్రెండ్స్ మనకి? దాని బదులు వేరే కంటెంట్ చేసుకుంటే చాలా వరకు మంచిదని అభిప్రాయం.
అంతేగాని ఒకటి బిజినెస్లో మనం ఎప్పుడు వేలు అనేది ఎట్టకూడదు. ఎందుకంటే ఒకటి బిజినెస్ని ఎప్పుడు కూడా మనం హేళన అనేది హేళన కాదు, అసలు ఇతరుల బిజినెస్ వరకు మనం ఎప్పుడు వెళ్ళకూడదు. ఇప్పుడు అతని ద్వారా ఇప్పుడు ఇతను రివ్యూ ఇస్తుండ్రు, ఇతని రివ్యూ వల్ల కదా ఇప్పుడు చెడ్డైనా మంచి అయినా లాస్ అనేది అతనికి ఆ ప్రొడ్యూసర్కి తగులుతుంది. అతను నమ్ముకున్నటువంటి వర్కర్స్కి, అలాగే సినిమా యూనిట్ అందరికీ తగులుతుంది. అలాంటి విషయాలు మనం పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పటికైనా సరే అలాంటి రివ్యూలు అది కాకుండా మంచి వీడియోలు తీస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.